హాయ్ ఫ్రెండ్స్, వణక్కం, నమస్తే అందరికీ. వెల్కమ్ టు వేణీరామ్ డైరెక్షన్స్. పాడి సరవణ స్టోర్స్ ఇప్పుడు అందరికీ తెలుసండి. కోయంబేడ్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఒక 10 to 15 minutes ఉంటుంది. బస్ ఫెసిలిటీ కూడా ఉంది. పాడి సరవణ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఎగ్జాక్ట్గా పాడి సరవణకి బ్యాక్ సైడ్ ఈ శివన్ టెంపుల్ ఉందన్నమాట. చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ చాలా ఫేమస్ కూడానండి. ఈ గుడిని తిరువల్లిదాయం అని పిలుస్తారు. స్వామివారి పేరు తిరువల్లీశ్వరర్, అమ్మవారి పేరు జగదాంబికాయ్ అని పిలుస్తారు. లోపలికి రాగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. శివాలయంలో ఇక్కడ పావురాలు చాలా ఉంటాయి, ఎప్పుడు వెళ్ళినా కూడా ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు కార్తీక సోమవారం వెళ్ళామన్నమాట. సో ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ వీటికి ప్రసాదం కూడా పెడతారు. మనకు ఫుడ్ ఏదైనా మనమే పెట్టడానికి అక్కడ అమ్ముతారు కూడా, చాలామంది పెడుతూ ఉంటారు. శివాలయాల్లో దేవతలు కాళ్ళు పెట్టిన స్థలం అని చెప్పి చాలా ఉన్నాయండి. తమిళనాడులో ఏంటి, వరల్డ్లో ఏంటి చాలా ఉన్నాయంట. అందులో 254వ స్థలం ఈ శివుని గుడి. చాలా అంటే చాలా పుణ్యక్షేత్రం. ఇక్కడ మురుగన్ వల్లి దేవసేనలతో మురుగన్ గుడి ఉంది, గురు స్వామి గుడి ఉంది. గురు భగవానుడు ఉన్నారు కదండి. గురు భగవాన్ చేసిన ఒక తప్పు వల్ల అతని సోదరుడి భార్య అయిన మేనక ఆయనకి ఒక శాపం ఇచ్చిందంట. ఆ శాపం పోవడానికి ఏం చేయాలని చూస్తున్నప్పుడు మార్కండేయ మహర్షి ఈ స్థలంలో పూజ చేస్తే మీ శాపం పోతుందని చెప్పగా గురు భగవాన్ ఇక్కడికి వచ్చి పూజ చేస్తే శాపం పోయిందంట. అందుకని ఈ స్థలాన్ని గురుస్థలం అని కూడా అంటారు. గురు భగవానుడికి ఒక గుడి కూడా ఉందండి, లోపలే చిన్న గుడి ఉంది. భరద్వాజ మహర్షికి పిచ్చుక రూపంలో ఒక శాపం ఉందంట. పిచ్చుక రూపంలో ఆయన ఇక్కడికి వచ్చి పూజ చేస్తూ ఉండేవారంట. అలా చేస్తున్నప్పుడు పిచ్చుకని తమిళ్లో కరుంగురివి అంటారు. వలియన్ అని కూడా అంటారు. వలియన్ అంటే బయటపడ్డారు అని అర్థం. వలిపట్టారు, బయటపడ్డారు అని అర్థం వస్తుంది. అందుకని ఆ పేరు మీదనే ఈ గుడికి తిరువల్లిదాయం అని పేరు వచ్చింది. 11వ శతాబ్దంలో చోళ రాజవంశ సమయంలో ఈ గుడిని నిర్మించారంటండి. ఇది ధ్వజస్తంభం. ధ్వజస్తంభం ఎదురుగుండానే గుడి లోపలికి వెళ్ళేటప్పుడు నందీశ్వరుడు కూడా ఉన్నారు. నందీశ్వరుని దాటుకొని మనం లోపలికి వెళ్ళే వరకు కెమెరా అది అలౌ చేయట్లేదు, అందుకని స్వామివారిని తీయలేదు. నందీశ్వర దర్శనం మాత్రం చేసుకోండి. తమిళ నెలల్లో చిత్తిరై అనే ఒక మంత్ వస్తుంది. మనం తెలుగులో చైత్రమాసం అంటాం కదా, ఆ నెలలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. చాలా బాగా చేస్తారు. మురుగన్ వల్లి దేవసేనతో కూడా ఉన్నారు లోపల. ఆయనకి కూడా చాలామంది పూజ చేసి మొక్కుకొని ఈ త్రిశూలం అది గుచ్చుకోవడం, వేలు గుచ్చుకోవడం, బుగ్గల్లో చాలా ఉంటాయి అన్నమాట మొక్కులు. కార్తీక సోమవారం కదా మేము వెళ్ళింది. ఇక్కడ అందరూ దీపాలు అవి పెట్టుకొని పూజ చేస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. మేము వెళ్ళినప్పుడు పూజ కూడా జరుగుతుంది బయట స్వామివారికి. స్వామివారి దర్శనం చేసుకొని మనం బయటకు వచ్చి గుమ్మం దగ్గర లోపలికి చూస్తే డైరెక్ట్గా అమ్మవారి విగ్రహం కనిపిస్తారు. అంబాల్, జగదాంబిక అని చెప్పాను కదా, జగదాంబిక అంబాల్ కనిపిస్తారు. ఆవిడికి ఎదురుగుండానే సింహవాహనం ఉంది. ఈ సింహవాహనం ఎదురుగుండా అమ్మవారి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది, మనకి బయట నుంచి చూడవచ్చు. ఇది వచ్చి స్వామివారి అలంకరణ వస్తువులు ఉంటాయి కదండి, ఉత్సవ విగ్రహాలు అలంకరణిస్తారు. ఆ సామాను కానీ అవన్నీ ఆ రూమ్లో ఉంటాయి అన్నమాట. చాలా ఉన్నాయి అక్కడ. రాజగోపురం చూడండి. కార్తీక మాసానికి ముందుగానే రంగులు అవి వేయటం జరిగింది గుడికి. అందుకని చాలా అంటే చాలా కొత్తగా బాగుంది గుడి చూడడానికి. ఈసారి పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి కావాలని, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాలని మొక్కుకునే వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారండి ఇక్కడ. రాజగోపురం దగ్గర ఒక చేప, తాబేలు, కప్ప బొమ్మలు కింద వేస్తున్నాయి. అది ఎందుకనేది నాకు తెలియలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి, మర్చిపోవద్దు. మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తెలుగులో ఈ వీడియో చెప్పింది ఫస్ట్ టైం మనమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.